ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి గావా అంటారు. గావా అనే దాన్ని చిన్న చిన్న గ్లాసుల్లో పోసుకొని తాగుతారు. దీన్ని తాగే ముందు స్వీట్ ఐటమ్ గానీ లేదంటే ఖర్జూరం కాయలు గానీ తింటా ఉంటారు. ఎందుకంటే ఇది కొంచెం ఒగరుగా చేదుగా ఉంటది లైట్ గా. దీన్ని తాగడం వల్ల గుండెకి చాలా మంచిది, కొత్తగా పెళ్లైన జంటకు కూడా చాలా మంచిదని అంటా ఉంటారు. కాబట్టి దీన్ని అరబిక్ వాళ్ళు చాలా మంది తాగుతా ఉంటారు. ఇప్పుడు మనం ఆ ఛాయ్ని గవ్వని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి, వీటిని ఎలా చేసుకొని తాగుతారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ఛాయ్ని గావాని అరబీ వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి ప్లేసుల్లో తాగుతా ఉంటారు. ఈ విధంగా రూమ్ లాగా 4 పచ్చాల బాక్స్ లాగా ఉండే ప్లేస్ ని దివానియా అంటారు. మన భాషలో చెప్పాలంటే ఇది ఒక పెద్ద హాల్ లాగా ఉంటది. ఇక్కడ నేను చెయ్యి పెట్టుండ కదా, ఇట్లాంటి ప్లేస్ లో చేతులు పెట్టుకొని రాజాలాగా దర్జాగా కూర్చొని ఛాయ్ తాగుతా, గవ్వ తాగుతా, ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, ఇంటికొచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు. ఈ విధంగా కోయటోళ్ళు మగోళ్ళు వచ్చి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు. వీళ్ళందరూ ఇలా ఛాయ్ని గవ్వని ఎంజాయ్ చేస్తూ ఆటలాడుతూ మాట్లాడుతూ ఛాయ్ గవ్వ తయారు చేయడానికి ఒక మనిషి అయితే వీళ్ళకి అవసరం అవుతుంది. దానికోసంగా ఒక మనిషిని అయితే పెట్టుకుంటారు వీళ్ళు ఛాయ్ని గవ్వని తయారు చేయడానికి. వాళ్ళు అడిగినప్పుడు అలా తెచ్చిస్తా ఉండాలి. వాళ్ళకి తాగాలనిపిస్తే తాగుతారు, లేకపోతే వద్దులే అని చెప్పేస్తారు. ఇది ఇక్కడ డైలీ జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనకు కావాల్సిన ఛాయ్ని గవ్వని మన ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. తర్వాత కోవైట్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయినారంటే కరెక్ట్ గా అరబిక్ గవ్వ అయితే తయారైపోతుంది. ఫస్ట్ దీనికి కావాల్సింది కాఫీ గింజలు. ఈ కాఫీ గింజలు లైట్ గా రోస్ట్ అయి ఉండాలి. ముందే చెప్తున్నా, లైట్ గా రోస్ట్ అయి ఉండాలి, ఎక్కువ కాదు. కాఫీ గింజల్ని రోస్ట్ చేయడానికి మనకు అందుబాటులో ఉండే ఏదో ఒక స్టీల్ పాత్రలో లైట్ ఫ్లేమ్ మీద అయితే లైట్ గా రోస్ట్ చేయాలి. తర్వాత దీన్ని మిక్సీకి కొట్టుకోవాలి. మరీ అంత మెత్తగా లేకుండా, మరీ అంత పలుకులుగా లేకుండా కొట్టుకోవాలి. 3 కప్పులు నీళ్లు తీసుకొని వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీకి కొట్టుకున్న కాఫీ పౌడర్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చి యాలకుల పొడి, 4 లవంగాలు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు బాగా కాంచాలి. ఈ విధంగా బురుగు పైకి తేలే విధంగా కాంచాలి. ఈ విధంగా బాగా పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు అలాగే ఉంచి ఒక ఫ్లాస్క్ తీసుకొని కొద్దిగా సాఫ్రాన్, మళ్ళీ 1 టీ స్పూన్ యాలకులు పొడినే దాంట్లోకి 1 టీ స్పూన్ రోస్ వాటర్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాంచి పెట్టుకున్న గవ్వ నీళ్లని ఆ కాఫీ పౌడర్ పడకుండా వాటర్ ని ఈ విధంగా చూపించినట్టుగా ఫిల్టర్ చేసుకొని ఫ్లాస్క్ లో పోసుకొని కాసేపు దాన్ని అలాగే ఉంచేసి మనకు నచ్చినట్టుగా గమగమలాడే వాసనతో లైట్ వగరుగా ఉండే ఎంతో హెల్దీ అయిన ఆరోగ్యకరమైన గావా అయితే తయారీ. ఈ విధంగా తయారైన దాన్ని తాగే ముందు స్వీట్ ఐటమ్ గానీ లేదంటే ఖర్జూరం కాయలు గానీ తినాలి. అప్పుడే మనకు వగరు గానీ చేదు గానీ తెలియదు. నేను ముందుగా చెప్పినట్లుగా బయట మార్కెట్ లో తెచ్చుకొని తాగడం కంటే కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవడం, మన చేతులతో తయారు చేసుకొని తాగడం ఎంతో మంచిది. దేశంలో ఈ అరబీ వాళ్ళు ఎక్కువ శాతం గవ్వని ఛాయ్ని తాగి దగ్గర 80 నుంచి 100 సంవత్సరాలు, 100 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళు ఈ ఛాయ్ కోసం, ఈ గవ్వ కోసం ముందుగానే ఇక్కడ తయారు చేసి పెట్టుకుంటారు డబ్బాల్లో. వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఛాయ్ గవ్వ చేసుకొని తాగుతా ఉంటారు. ఈ విధంగా చేసే పనిని దివానియా పని అంటారు. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఛాయ్ గవ్వ వర్క్ అనేది కూడా ఈ విధంగా అయితే ఉంటది. ఈ విధంగా గవ్వనైతే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీళ్ళలాగా హెల్దీగా, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లుంటే నన్ను క్షమించండి. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే మాత్రానికి ఖచ్చితంగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని చివరి దాకా చూసుంటే మాత్రానికి ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్.